మహాపెరియవ, పుదు పెరియవ. అది 1986వ సంవత్సరం ముంబైలోని దాదర్ ప్రాంతంలోని కార్ రోడ్‌లో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. నేను ఒక్కడినే ప్రవచనాలు వినడానికి వెళ్ళాను. ప్రవచనం మొదలైన కొద్ది నిమిషాల్లోనే కొద్దిగా అనానుకూలత కలిగి సరిగా కూర్చోలేకపోయాను. నా ఆరోగ్యానికి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఏమైనా జరిగితే సహాయపడడానికి తోటి ప్రయాణికులు ఉంటారన్న ధైర్యంతో ఇంటికి వెళ్ళడానికి బస్సెక్కాను. నా చొక్కా జేబులో ఒక చిన్న కాగితంలో నా చిరునామా, దూరవాణి సంఖ్య రాసుకొని పెట్టుకున్నాను. ప్రయాణం చేస్తున్న సేపు విష్ణు సహస్రం పారాయణం చేసుకుంటున్నాను. బస్సు దిగి ఇంటి వైపు నడిచి వెళ్తుండగా మా వీధిలో ఉన్న డాక్టర్ నన్ను చూసి, "ఎందుకు అలా ఉన్నావు? ఆరోగ్యం బాగలేదా?" అని అడిగారు. వెంటనే నన్ను లోపలికి తీసుకుని వెళ్ళి నా నాడి పరీక్షించారు. కొంచెం ఆందోళనగా నా రక్తపోటు కూడా పరీక్షించారు. రక్తపోటు ఎక్కువగా ఉంది. మీరు రక్తపోటు కానీ, గుండెకి సంబంధించిన అనారోగ్యం ఏమైనా ఉందా అని అడిగారు. నాకు అలాంటిది ఏమీ లేదు ఇప్పటి వరకు అని చెప్పాను. సరే, నేను మీ ఇంటికి ఒక అరగంట తర్వాత వస్తాను. అప్పటిదాకా మంచం పైన పడుకుని విశ్రాంతి తీసుకోండి. అప్పటికీ తగ్గకపోతే మిమ్మల్ని వెంటనే హాస్పిటల్లో చేర్చాలి అని చెప్పారు. నా భార్య కమల మా ఇంటి తలుపు తీసింది. నాతో పాటు వచ్చిన ఆ వైద్యుడు నా పరిస్థితి చెప్పిన వెంటనే తను పరమాచార్య స్వామి వారి చిత్రపటం ముందు మోకరిల్లి పరిపరి విధాలుగా ప్రార్థించింది. "మీరే మా దేవుడు. నాకు వేరే ఏమీ తెలియదు. నా భర్తను కాపాడండి. వారిని కాపాడడం మీ బాధ్యతే. నేను మిమ్మల్నే నమ్ముకున్నాను. నాకు మాంగళ్య భిక్ష ప్రసాదించండి" అని ప్రాధేయపడింది. డాక్టర్ మళ్ళా ఉదయం పరీక్షించి సంతోషంతో రక్తపోటు సాధారణంగా ఉంది అని చెప్పారు. ఒక వారం రోజులు కార్యాలయానికి వెళ్ళవద్దని సూచించారు. తరువాత కార్డియాలజిస్ట్ అయిన నా స్నేహితుడు వచ్చి మొత్తం పరీక్షించాడు. అంతా బాగుంది. ఏమీ భయపడవలసిన పని లేదు అని నిర్ధారించాడు. మరుసటి రోజు ఒక ఫోన్ వచ్చింది. పుదుక్కోట్టై రాజమ్మ మామి గారి కూతురు శ్రీమతి రాజేశ్వరి మహేష్ నుండి ఆ ఫోను. నేను వసంత నవరాత్రి భిక్షావందనానికి కాశీ హనుమాన్ ఘాట్‌కి వెళ్ళాను. ఈ రోజే తిరిగి రావడం నాకు ప్రసాదం ఇస్తూ పుదు పెరియమ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు ఇంకో ప్రసాదం విడిగా ఇస్తూ చెప్పారు. "నువ్వు బాంబే వెళ్ళగానే ఈ ప్రసాదాన్ని వేదనారాయణ గారి ఇంట్లో ఇవ్వు. వారి భార్య నన్ను ప్రార్థించింది. ఏమీ భయపడవద్దని చెప్పు" అని చెప్తూ కళ్ళు మూసుకుని ప్రార్థిస్తూ వారి అనుగ్రహంగా ఆ ప్రసాదాన్ని నాకు ఇచ్చారు అని చెప్పింది. పుదు పెరియమ అనుగ్రహంతో ప్రసాదం ఇచ్చిన రోజు, నా ఆరోగ్యం కోసం మా ఆవిడ మహాపెరియవ ముందు ప్రార్థించిన రోజు రెండూ ఒక్కటే. ఆ రోజే మాకు అర్థమైంది, గురు శిష్యులు ఇద్దరూ వేరు కాదని, ఇద్దరూ ఒకటే అని. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.